వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు వర్షాల కోసం దేవుణ్ణి ప్రార్థించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు ఎండల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు వరుణుడు కోసం దేవుణ్ణి ప్రార్థించిన ఏపీ తెలంగాణ రైతులు నేడు సూర్యుడి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏపీ తెలంగాణలో గత వరుసగా 2 అల్పపీడనాలు ఏర్పడటం, అలాగే మళ్ళీ ఇంకొక అల్పపీడనం ఏర్పడటంతో దాదాపు 10 రోజులుగా అయితే సూర్యుడైతే దాదాపు చాలా ప్రాంతాల్లో అయితే కనిపించట్లేదు. నాన్ స్టాప్గా ఎడతెరుపు లేని వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ప్రజలైతే పూర్తిగా అయితే అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జనజీవనం అయితే స్తంభించింది. ఎక్కడ చూసినా కానీ చిరుజల్లులతో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే 18వ తారీఖున ఏర్పడిన భారీ వాయుగుండం, అలాగే 15వ తారీఖున ఒక అల్పపీడనం, అంటే 2 అల్పపీడనాలు వరుసగా ఏర్పడటంతో దాదాపు వారం రోజులకు పైగా 8 రోజుల నుంచి సూర్యుడు అయితే కనిపించలేదు. అలాగే ప్రజెంట్ మరొక అల్పపీడనం అయితే ఇటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. కాబట్టి దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా వర్షాల జోరైతే మళ్ళీ మొదలవటం అయితే జరిగింది. వచ్చే 3 రోజులు కూడా ఈ అల్పపీడనం ముఖ్యంగా ఇటు నాగపూర్ వైపుగా పయనించే అవకాశం అయితే ఉంది. కాబట్టి వచ్చే 3 రోజులు కూడా మనం సూర్యుని తక్కువగా చూసే అవకాశం ఉంది. వర్షాలు చిరుజల్లులతో కూడిన వర్షాలు ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఆల్రెడీ మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 24వ తారీఖు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మనం అంచనా వేసిన విధంగానే ముఖ్యంగా ఇటు ఆ అల్పపీడనం కాస్త ఇటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అది ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. అది బలపడి అల్పపీడనంగా కూడా మారే అవకాశం అయితే ఉంది. దాని ప్రభావంతో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి సమయం నుంచి కూడా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, భారీ ఉరుములతో. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే మధ్య ఆంధ్ర జిల్లాల్లో కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నేడు కూడా ఉత్తర తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, అలాగే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, అలాగే వీటితో పాటుగా మునుగు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చిరుజల్లులతో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్, మెదక్, అలాగే జనగాన్, మహబూబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని మనమైతే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే పడమర తెలంగాణ జిల్లాల్లో కూడా నిన్న రాత్రి వర్షాలు చూడటం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు చూసే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కూడా నేడు కూడా చిరుజల్లులతో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలు ఈరోజు చిరుజల్లులతో కొన్ని వర్షాలు ఉంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. ఈరోజు కూడా సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ గురించి అప్డేట్ అయితే ఉత్తరాంధ్ర గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మధ్యాంధ్ర విషయానికి వస్తే మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లా, అలాగే వీటితో పాటుగా ఇటు వచ్చేసరికి గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ జిల్లాల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని నేడు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే రాయలసీమలో చల్లటి వాతావరణం ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. ఆ వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ అదృష్టం బాగుంటే చిరుజల్లులతో కొన్ని వర్షాలు ఉంటాయి. కొంచెం చల్లటి వాతావరణం, గాలుల తీవ్రత కొంచెం రాయలసీమలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి. ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండేదా అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. వచ్చే 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో వచ్చే 2-3 రోజుల్లో అంటే 26 లేదా 27వ తారీఖున కొంచెం విస్తారమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. దాని గురించి సపరేట్ వీడియోలు అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఈరోజు కూడా చల్లటి గాలులతో కొన్ని వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చిరుజల్లులతో కొన్ని వర్షాలు ఉంటాయి. అలాగే ఈరోజు కూడా సూర్యుడు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం తక్కువగా అయితే ఉంది. పూర్తిగా కూడా చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంత తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ కూడా చల్లటి గాలులతో కూడిన చిరుజల్లులు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ అండి.